నరేందర్ గారు మాట్లాడాల్సిన వ్యక్తి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై హరిశన్న. ఈరోజు వరంగల్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఉద్యమ నేత, మనందరి అభిమాన నాయకుడు హరిశన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్రావు గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూదనాచారి గారికి, మరొక శాసన మండలి సభ్యులు పెద్దలు బసవరాజు సారయ్య గారికి, నా సహచర మాజీ శాసనసభ్యులు అదేవిధంగా పెద్దలు శాసనసభ్యులు జనగామ పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, నా సహచర మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి, గంధ వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్కు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్నటువంటి వారికి, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు రాజకీయం అంటే లౌక్యం ఉండాలని కడియం శ్రీహరి గారు చెప్పిల్లని మా సుదర్శన్ రెడ్డి అనే చెప్పిండు. నిజంగా కూడా ఆయన ఎంత గమ్మతైన లౌక్యం అంటే మీరెవరు గమనించలేదు. తెలంగాణ రాష్ట్రం ఇక ప్రకటిస్తారు అంత ఒక కొలిక్కొచ్చిందని తెలిసిన తర్వాత కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది 2013లో. మీ అందరికీ యాదికున్నదో లేదో, 2013లో ఒక పాజిటివ్ అడుగులు పడుతున్నాయి తెలంగాణ వస్తుందన్న సమయంలో లౌక్యంగా టీఆర్ఎస్ పార్టీలో చేరంగానే వారికి ఎంపీ పదవి ఇచ్చిళ్ళు, దాని తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిళ్ళు, 2 సార్లు శాసన మండలి ఇచ్చిళ్ళు, అదేవిధంగా మన శాసనసభ్యులు. ఈ విధంగా మన మూల్యం చెల్లించింది ఒక ఈరోజు పార్టీని వదిలిపోయినటువంటి ఒక పసునూరి దయాకర్, ఒక ఆరేరు రమేష్, అదేవిధంగా ఒక రాజయ్య గారు, ఇట్లా చాలామంది దళిత నాయకత్వాన్ని మనం వదులుకోవడం జరిగింది. ఇంత త్యాగాలు చేసినా కూడా ఆయనకు ఎక్కడ కూడా ఆయన సేద తీరలేదు. ఆయన రాజకీయ అధికార దాహం అన్నది తీరలేదు. మరి ఎందుకు తీరలేదంటే వాళ్ళు ఎన్టీఆర్ను ముంచింది వాళ్ళే, చంద్రబాబు నాయుడును ముంచింది వాళ్ళే. మరి ఇప్పుడు ఆ టీం అంతా ఇంకా కొద్దిగా ఇక్కడనే తచ్చాడతాళ్ళు. మరి మనందరం జాగ్రత్త పడాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయా కావా అని కూడా ఈరోజు అడగడం జరుగుతున్నది. కాబట్టి మరి ఇవి అన్ని పార్టీలను ముంచొచ్చిళ్ళు. మరి తిరుగుతాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బయలు వాళ్ళు మరి ఇంకా కొద్దిగా ఉన్నది, ఇంకా మూలాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళు ఉన్న కాడ పట్టగలిసి మీదెత్తాళ్ళు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వీళ్ళు అటుపోతాళ్ళు, వాళ్ళు అటుపోతాళ్ళు అని ఉత్తనే ఒక పతివ్రతలను వేశ్యల్ని చేసేటువంటి వేశ్యల్ లాంటి లీడర్లు వీళ్ళే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకు కొట్లాడడం చేత కాదు, జెండా పట్టుకోవడం, యుద్ధం చేయడం చేత కాదు, ఒక ఆడిపట్ల రండా వేషమేసుడే వాళ్ళతో అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఒకటే కోరేది, ఎన్నడైనా ఏడికైనా ఉద్యమకారుడే దీనికి శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ ఉద్యమకారులకు ఖచ్చితంగా బాట వేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నదని ఉద్యమకారుడైనట్టు మా హరీష్ అన్నను వేడుకోవడం జరుగుతున్నది. ఇది ఎవరినో ఉద్దేశించో ఎవరినో చేసే కాదు. విషయం ఏంటంటే కడియం శ్రీహరి అంటోడు పోయిండు. ఇప్పటికైనా ఒక రైట్ పేలో ఒక రైట్ పర్సన్, పెద్దలు మీకు తెలిసినంత ఈ జిల్లా గురించి ఎవరికి తెలియదు, ఒక సరైన వ్యక్తిని ఎన్నుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మనము ఎంపిక చేసుకోవడం వల్ల 50% క్షేత్రస్థాయిలో ఉత్సాహం వచ్చే విధంగా కడియం శ్రీహరి ముఖం మీద తన్నే విధంగా ఈ ఎంపిక ఉండాలని నా యొక్క ప్రత్యేక కోరిక అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏమైనా జరగని రాజకీయాలలో ఒక రైట్ పర్సన్కి ఇవ్వడం అన్నది, ఎంపిక అన్నది గొప్పగా జరగాలని నా విజ్ఞప్తి. అదేవిధంగా ఏది ఏమైనా
అన్ని ఓర్చుకున్నామన్నా తెలంగాణకు వచ్చినటువంటి వ్యక్తులం 2009 నుంచి ఇప్పటి నుంచి పోరాటం చేస్తున్నాము. ఎన్ని అవమానాలకైనా కూడా భరించి మీరు ఇచ్చినటువంటి పదవులకు కూడా న్యాయం చేసి ఈరోజు మా శీలతను ప్రకటించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరు కూడా మరొకసారి జై తెలంగాణ.